అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. సో ఇప్పుడు ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి వీటన్నిటిని ఫెయిల్యూర్స్ ని వైఫల్యాలని గట్టిగా అడ్డుకోవడానికో లేకుంటే ఎలుగెత్తి ప్రశ్నించడానికో బీజేపీలో యూనిటీ అనేది లేదు అనే మాట. అది కూడా తెలంగాణ బీజేపీకి సంబంధించి గ్రూపులు ఏమైనా ఉన్నాయా? గ్రూప్ రాజకీయాలు అవుతున్నాయా? సో చూడండి మేడం, మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి రాజకీయాలు చూస్తున్నాం. ఒక గ్రూప్ కాంగ్రెస్లో గ్రూప్ ఉంటుండే, రాజశేఖర రెడ్డి గ్రూప్ ఉంటుండే, విజయభాస్కర్ రెడ్డి గ్రూప్ ఉంటుండే, మధ్యలో ఈయన దింపి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి సీఎం అయ్యిండు. ఒక గ్రూప్ అంటే నాయకుడు ఉంటే వెనకకి తిరిగితే 30-40 మంది ఎమ్మెల్యేలు ఉంటుండే. ఇక్కడ ఏమున్నారండి? ఏం గ్రూపు? ఎంపీలు ఎవరి గ్రూప్ వాళ్ళ దానిలాగా ఉన్నారు అనేది. ఏం గ్రూప్? ఉన్న 8 మంది ఎంపీలు ఉన్న 8 మంది ఎమ్మెల్యేలకు ఏం గ్రూప్ పెడతారు మేడం? ఎంపీలు ఏం గ్రూప్? ఎంపీ నేషనల్ గవర్నమెంట్ పక్కన పెట్టండి, నేషనల్ పార్టీ. ఇక్కడ ఏ గ్రూప్ ఎక్కడిది? అంటే ముందు నుంచి ఉన్న బీజేపీ లీడర్లు, కొత్తగా వచ్చిన వాళ్ళు, కొత్తగా ఎమ్మెల్యేలు ఎంపీలు అయిన వాళ్ళు, సరికొత్తగా స్టేట్ కమిటీ మేడం తిప్పి కొడితే 8 మంది, అందులోకి ఒక ఆయన రిజైన్ చేసిపోయాడు. 7 ఉన్నారు. అందులో 7 2 జిల్లాలకు సంబంధించిన వాళ్ళే, 2-3 జిల్లాలకు సంబంధించిన వాళ్ళే 7. మిగిలిన 8లో 0. ఏం గ్రూపులు పెడతారు? మీకు రాజాసింగ్కి ఫ్రెండ్షిప్ ఉందా? సింపతి ఉందా? నాకు బీజేపీలో ఎవరితోటి విభేదాలు, ఎనిమిటీ లేదు. అందరూ ఫ్రెండ్సే. రాజాసింగ్ నేనేం పర్సనల్ ఫ్రెండ్స్ కాదు. రాజాసింగ్కి మంచి ఫాలోయింగ్ ఉంది. రాజాసింగ్ పాపులర్ నాయకుడు, అభిమానిస్తారు, నేను కూడా అభిమానిస్తా. కాకపోతే ఆయన మళ్ళీ బీజేపీలోకి వస్తాడు, రావాలి అన్నట్టుగా మీరు మాట్లాడడం, ఆయనకి బ్యాక్ సపోర్ట్ లాగా. ఆయన రిజైన్ చేసిపోయిందండి. అవును, రావాలనుకుంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, అడాప్ట్ చేసుకోవాలి. ఆయన వస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన కూడా వచ్చినా బాగానే ఉంటుందండి. ఎవరైనా పార్టీ జాయిన్ అయితే మంచిదే కదా. కాకపోతే ఉన్నప్పుడు ఆయన లేవనెత్తినటువంటి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి కదా. ఎవరైతే సంస్థాగతంగా కింది స్థాయి నుంచి ఉన్నారో కార్యకర్తల్ని బీజేపీ పట్టించుకోలేదు, అందువల్ల ఇన్ని రకాల గ్రూపులు వచ్చాయి అనే మాట. మళ్ళా మేడం ఆయన అన్నమాట నేను చెప్తున్నాను, రాజాసింగ్ అన్నమాట అన్నాడు. ఆయన కాన్స్టిట్యున్సీలో నేను కూడా చూసిన, ఆయన కాన్స్టిట్యున్సీలో నుంచి రిప్రజెంటేషన్ సరిగ్గా లేదు. నా కాన్స్టిట్యున్సీ కూడా లేదు. నా దగ్గర వచ్చిన ఓట్లకి, నా దగ్గర వచ్చిన సీట్లకి తగినట్టు రిప్రజెంటేషన్ లేదు స్టేట్ కమిటీలో. నేను కూడా చెప్తున్నా. సికింద్రాబాద్ నుంచి మ్యాక్సిమం ఉన్నది, భువనగిరి నుంచి ఉన్నాయి, తర్వాత ఈ నుంచి 10 మంది ఉన్నారు, ఆ నుంచి 4 ఉన్నారు, మల్కాజ్గిరి నుంచి 4 ఉన్నారు. కానీ ఓట్లు మా దగ్గర ఎక్కువ వచ్చినాయి. అది పెద్ద దాన్ని ఇష్యూ చేయాల్సిన అవసరం ఏముంది? కాకుండా చిన్న అసంతృప్తి ఉంటుంది కదా. ఉంటుంది, మా కార్యకర్తల కోసం ఉంటుంది. అడుగుతాము, కొట్లాడతాము, విత్ ఇన్ ద పార్టీ కొట్లాడతాము. సో మీరు అన్నట్టుగా స్టేట్ కమిటీ అంటే ఎక్కడైతే మా ప్రాధాన్యత ఉందో, ఎక్కడైతే ప్రాతినిధ్యం ఉందో అక్కడి నుంచి తీసుకోకుండా మీరు చెప్పినట్టుగా ఒక 2-3 నియోజకవర్గాలకే కంపల్సరీ ఏం కాదు కదా. కాకపోతే దాన్ని ఇంకా స్ట్రెంగ్ చేయాల్సిన అవసరం అడుగుతూ ఉంటాం, మేము ప్రెషర్ పెంచుతూ ఉంటాం, మేము ప్రెషర్ పెడతా ఉంటాము, మా కార్యకర్తల కోసం మేము కొట్లాడుతూ ఉంటాము. అది మా కర్తవ్యం. కానీ చేయాల్సింది ఫైనలీ పార్టీ విల్ డిసైడ్, పార్టీ ప్రెసిడెంట్ విల్ డిసైడ్. ఇట్ ఈస్ అప్ టు హిమ్, యూ కెనాట్ క్వశ్చన్ హిమ్. సో ఫైట్ ఓన్లీ రిక్వెస్ట్ హిమ్. సో ఆ ఫైటింగ్ అనేది ఇంటర్నల్ గా జరగాల్సినటువంటి ఫైటింగ్ జరుగుతుంది, బయట కూడా జరగడం. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, ఇది బయట మాట్లాడినట్టు, కానీ మాట్లాడే పద్ధతిలో డిఫరెన్స్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. I will fight with Ramchandra Rao for my karyakartas. I am telling you, he will see this. So will other leaders. But nothing wrong. But finally, whatever he does, I will abide by it. కాకుండా కొంచెం ఉంటుంది కదా, తీసుకోవాల్సి ఉండే మన కార్యకర్తలకు. బాగుంటుందండి, చాలా ఉంటుంది. కార్యకర్తలకు కూడా చెప్పాల్సి ఉంటుంది కదా. చెప్పాలి కదా. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే కార్యకర్తలు వింటారు కదా. అవును, మా కోసం మా అన్న మాట్లాడుతున్నారు. బట్ ఆ ఫీల్ కంటే కూడా ఒక ప్రాతినిధ్యం ఉంది, మేము కూడా ప్రాధాన్యత వహిస్తున్నాము అనే ఒక ఫీల్ ఉంటుంది కదా. 100% ఉంటది, బాధాప్తి ఉంటది. మేము పార్టీని పెంచుతున్నాము, మా దగ్గర పార్టీ బలంగా ఉన్నది, మాకు ఇయ్యాలా అని మేము గట్టిగా అడుగుతాము. ఇవ్వకపోతే ఇంకా కాస్త గట్టిగా అడుగుతారా, సైలెంట్ అవుతారా? ఇది చెప్పుకుంటాము, మొర పెట్టుకుంటాము. మీకు ఎలాగో ఢిల్లీలో యాక్సెస్ చాలా ఎక్కువ ఉంది, ఎంపీ కాబట్టి మీరు అక్కడే ఉంటారు. కేంద్ర నాయకత్వం లైఫ్ లాంగ్ ఫైట్, దిస్ ఇస్ ఆల్ కంటిన్యూస్ ఫైట్ ఇది. సో ఇప్పుడు రాష్ట్రంలో స్టేట్ కమిటీలో మీ వాళ్ళు లేరు, అక్కడ సెంట్రల్ లో చెప్పుకోవచ్చు. పూర్తిగా లేరని కాదు, మా దగ్గర నుంచి చాలా తక్కువ 2 ఉన్నారు.
ఒక మోర్చా అధ్యక్షుడు ఉన్నాడు, నేషనల్ స్టేట్ సెక్రటరీ ఉన్నారు, ఇంకా కొన్ని పోస్టులు వచ్చేటివి ఉన్నాయి, అందులో ఉంటారు. సో ఉంటారు, లేరని కాదు. ఇట్లాంటివి చూసినప్పుడు సడన్ గా అనిపి మీరేంద్ర భయ్ నాకు అక్కడ పైన తెలుసు అందరూ, నేను రెగ్యులర్ గా అక్కడే ఉంటా నేను అనేది అట్లాంటిది ఉండదా? అట్లేం లేదండి. ఎందుకు రామచంద్రరావు గారిని అడుగుతాం మేము. ఆయన తెలియనోడా? ఆయనకు నాకు సాన్నిహిత్యం లేదా? సాన్నిహిత్యం ఉన్న చోట ఇంకా ఎక్కువ గట్టిగా అడుగుతాం. కాకపోతే ఇవి లోపల అడుగుతున్న వాటికంటే కూడా బయట వినిపిస్తున్న మాటలే ఎక్కువ ఉన్నాయి, బయట మాట్లాడుతున్న మాటలే ఎక్కువ ఉన్నాయి, గ్రూపులు అనేవి ఎక్కువ ఉన్నాయి అనేది మీకు కిషన్ రెడ్డి గారికి కూడా పడట్లేదు అనేటువంటి మాట. ఈ నాకు బండి సంజయ్ పడదు, నాకు కిషన్ రెడ్డికి పడదు, రాజా సింగ్ నా దోస్తు, ఇవన్నీ బయట కుచ్తో లోక్ కయింగే లోగోగా కామే కైనా వింటాయి. రాజకీయం అండి, దిస్ ఈజ్ అ పబ్లిక్ ప్లాట్ఫామ్. మాట్లాడుతూ ఉంటారు, వింటూ ఉంటాం, నడుస్తూ ఉంటుంది, ఇగ్నోర్ చేస్తూ ఉంటాం, నడుస్తూ ఉంటుంది. ఈజీలియే అంటే మీకున్న కార్యకర్తలకు కొంచెం డౌట్ వస్తుంది కదా, నిజమేనా ఇట్లా అవుతున్నదా మన పార్టీలో, మనం అంతా పార్టీ క్యాడర్ బేస్ చేసుడుగా ఉన్నాం కదా. గ్రూపులు అంటున్నాను నేను. అసలు ఇది గ్రూపే, అసలు గ్రూప్ ఉంటుంది ఏముందని ఇలా నేను అదే చెప్తున్నా కదా. మేము చూసిన గ్రూపులో 40 మంది ఎమ్మెల్యేలు, తిరిగి చూస్తే నాయకుడు 40 మంది ఎమ్మెల్యేలు ఉంటుండే. ఇక్కడ ఎవరున్నారండి? ఏం గ్రూపు? ఎవరిది వాళ్ళకే అనేది ఒక గ్రూప్. నేను నా కార్యకర్తలు గ్రూపా? నో, మీ కార్యకర్తలు ఉన్నారు కదా, మీ క్యాడర్ అనేది ఉంది కదా అక్కడ. క్యాడర్ ఇస్ పార్టీస్ క్యాడర్. నేను ఒకసారి ఇట్లనే ఒక ఇంటర్వ్యూలో చెప్పిన, కార్యకర్త అనేవాడు బీజేపీ తోటే ఉంటాడు. అవును, కార్యకర్త బీజేపీ కార్యకర్త కాషాయం కింద పనిచేస్తాడు, భరతమాతకి సేవ చేస్తాడు, కమలం పువ్వుకి ఓటేస్తాడు, ఓటేపిస్తాడు. వేరే పార్టీలలో ఫాలోవర్లు ఉంటారు, నాయకుడు పోతే వీళ్ళు వెళ్ళిపోతారు, భారతీయ జనతా పార్టీలో పోరు. అది కాకపోతే రాజా సింగ్ అన్నమాట, ఆయన అధ్యక్షుడు కావాలనుకున్నప్పుడు, ఆయన అప్లై చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా ఆయనకి ఎవరు మద్దతు ఇవ్వడానికి కూడా రానివ్వకుండా చేశారు అనే మాటతో 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు వచ్చిందల్లా కూడా కార్యకర్తల వల్లే, మీరు చేస్తున్నటువంటి నిర్ణయాలు కార్యకర్తల మనోభావాలకి వ్యతిరేకంగా ఉన్నాయి అనేటువంటి ఒక మాట అన్నారు. దట్ ఈస్ హిస్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. హౌ కెన్ ఐ కమెంట్ ఆన్ దిస్? వాట్ డూ యూ ఫీల్ అనేది? ఐ డోంట్ నో, నేను లేనప్పుడు ఆ రోజు. నేను కూడా ఆయన రాకంటే ముందు వచ్చేసినట్టున్నా, వెళ్ళొచ్చాను, ఆయన వచ్చిపోయినాక వెళ్ళొచ్చాను, నాకు గుర్తులేదు నాకు. బట్ దట్ ఈస్ హిస్ ఎక్స్పీరియన్స్. బట్ మీరు ఆ రోజు ఎందుకు వెళ్ళలేదు? ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నారు పోయినా కదా, నేను పోయినా, నేను మీడియాకు మాట్లాడినా, వచ్చిన కాసేపు ఉన్నా, వచ్చిన. మీరు అటెండ్ అవ్వలేదు, మీలో కూడా ఒక అసహనం అనేది ఉంది, మీరు కూడా అధ్యక్షుడు కావాలనుకున్నారు అనే మాట. అట్లేం లేదండి. ఎందుకు? రామచంద్రరావుకి అన్నిటికంటే పెద్ద ప్రోగ్రామ్ ఇవాళ నిజామాబాద్లో అయింది. నేను చేసిన అసహనం ఏముందండి? కాకపోతే రాజా సింగ్ ఏమో పార్టీకి రిజైన్ చేశాడు, ఆయన దూరం అయిపోయాడు. అరవింద్ కూడా కోపం వచ్చింది, ఆయన కూడా కొంచెం దూరంగా ఉన్నాడు. నేను రామచంద్రరావుకి ఎందుకు సహకరిస్తా కోపం ఉంటే? వ్యక్తిగతమైనటువంటి పనులు ఉన్నాయి కాబట్టి నేను అటెండ్ అవ్వట్లేదు అనే దాంతో మీరు ఒక ప్రోగ్రామ్ అటెండ్ కాలేదు. నేనే ప్రోగ్రామ్ చేసిన కదా ఆయనకి. ఈ రోజు చేశారు? ఈ రోజు కాదండి, నేను ఆగస్టు 25th రోజు చేసిన. నిజామాబాద్ వచ్చింది కదా ఆయన. నిజామాబాద్ జగిత్యాలకు సంబంధించి బ్రహ్మాండమైన కార్యకర్తల సమావేశం చేసిన. ఆనాటికి అదే అతిపెద్ద కార్యక్రమం అధ్యక్షుల వారికి రాష్ట్రంలో. ఆల్ ఈజ్ వెల్, ఆల్వేస్ వెల్, ఆల్వేస్ ఇట్ విల్ బి వెల్. ఓకే. సో ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీకి సంబంధించి 8 మంది ఎంపీలు ఉన్నారు. 8 + 8 = 16 కాలేదు, అక్కడ 0 అయింది. మాకు చేసింది ఏమీ లేదు అనేటువంటి వాదన బీఆర్ఎస్ చేస్తోంది. బీఆర్ఎస్ అదే మాట, అదే ఆరోపణ. అయ్యో, బీఆర్ఎస్ కూడా ఏమంటాడు కానీ, మా వాళ్ళు 8 ఎమ్మెల్యేలు, 8 ఎంపీలు, 8 and 8 is 88 అన్నారు మా వాళ్ళు. మీ వాళ్ళు అన్నారు? అవును. అది ఎప్పుడు అవుతుంది మరి 88? నేను కూడా వెయిట్ చేస్తున్నా. ఎంతకాలం పడుతుంది? ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. ఎప్పటికి? ఐఎమ్ వెరీ కీన్, మోర్ కీన్ దెన్ ఎనీవన్. ఇట్లా ఇదేముంటుంది, మస్తు మాట్లాడుతూ ఉంటారు. సో ఇప్పుడు యూరియాకి సంబంధించి మళ్ళీ నేను ఫస్ట్కి వెళ్ళిపోతే 8 + 8 = 0 అయింది. రాష్ట్రానికి చేసింది ఏం లేదు, వాళ్ళు తీసుకురాలేదు, మీరు ఇవ్వలేదు, అందువల్లే రైతులు ఇట్లా కష్టపడుతున్నారు అనేది. మేడం, మీకు ఎంత 100 కిలోల యూరియా కావాలంటే మీరు ముందు కేంద్రానికి తెలియజేయాలా. మీరు తెలియజేసింది వాళ్ళు సప్లై చేస్తారు. అక్కడి నుంచి తెచ్చుకోవాల్సింది ట్రైన్లో మీ బాధ్యత. మీరు ట్రైన్లు బుక్ చేసుకోవాలి. మీరు చేసుకోకపోతే దానికి బాధ్యులు ఎవరు? మీకు 10 ట్రైన్లు కావాలంటే మీరు 6 బుక్ చేసుకుంటే 4 షార్టేజ్ ఉంటుంది కదా. అది జరిగింది తెలంగాణలో. అది ఈ మాట
బీజేపీ చెప్పగలుగుతోందా క్షేత్రస్థాయిలో ఏం జరిగింది అని? చెప్పుకోవాలి. ఇప్పుడు నేను చెప్తున్నా, మిమ్మల్ని అడిగిన నేను చెప్తున్నా. అడగకపోయినా రైతుల ఆందోళన ఉంది కాబట్టి వాళ్ళలో ఆగ్రహం అనేది వస్తుంది, వాళ్ళు బాధలో ఉన్నారు. చెప్పాలి, తప్పకుండా చెప్పాలి. చెప్తున్నారు, చెప్పాలి, రోడ్ ఎక్కాలి, అపోజిషన్ చేయాల్సిన యాజిటేషన్లు చేయాలి, బలంగా చేయాలి. బీజేపీ చేస్తోందా ఇవన్నీ? నా దగ్గర మేము చేస్తాము, మా పార్లమెంట్లో మేము చేస్తాము. చెప్పిందా బీజేపీ ఇప్పటిదాకా ప్రతి చోట? మా పార్లమెంట్ నేనైతే చెప్తా మేడం, నా పార్లమెంట్లో. కాబట్టి మేము మాతోటి చేతనైనంత మేము బీజేపీ కోసం బలంగా చేస్తాం. కాబట్టి బీజేపీని ఆదరిస్తారు మా దగ్గర. మనం ఇలా ఎదుర్కోవాలి, మనం చేసాము, వాళ్ళు అడిగినంత ఇచ్చాము అనేది ఇక్కడ రాష్ట్ర నాయకత్వం కూడా అంత బలంగా చెప్పగలుగుతోందా? మీరే చెప్పాలా, మీడియాలో ఉన్నారు. అందుకే అడుగుతున్నాను నేను మిమ్మల్ని. మీరు చెప్పాలి, మీరే చెప్పాలి. మీడియా మీరు ఎక్కువ చూస్తారు, మీడియాలో ఉన్నారు కాబట్టి మీరు ఎక్కువ నాయకులను కలుస్తారు. నేను ఏవైతే గుళ్ళు, కుల సంఘాలు, కళ్యాణపాలు ఏవైతే ఫైనాన్షియల్ రిటర్న్స్ ఉంటాయో ఆ సంఘంకు పెట్టుబడి పెట్టిన తర్వాత దాని మీద ఇన్కమ్ అనేది ప్రజలకు ఉండాలా, అప్పుడు ఆ సంఘం బలోపేతంగా అవుతుంది. కానీ డెడ్ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు అనేది నా ఆలోచన. ఒకటి పనికిరాని కట్టడం కట్టించే కన్నా దానివల్ల రిటర్న్స్ వచ్చే కట్టడం కట్టియడం కరెక్ట్ అనేది నా ఆలోచన. కళ్యాణపము ఖచ్చితంగా కిరాయిలు వస్తే వాళ్ళకు ఆ సంఘంలో జమ అవుతూ ఉంటుంది. ఇది నా ఉద్దేశం. గుళ్ళు ఉన్నాయి, మానసిక పరిస్థితి బాగాలేనప్పుడు ప్రతి ఒక్కరం పోయేది గుడికే. ఎంత ఇబ్బందులు వచ్చినా, ఎంత డబ్బున్నోడైనా, ఎంత డబ్బు లేనోడైనా, ఆ పుష్కలంగా ఆరోగ్యంగా ఉన్నోడైనా ఒక్క పొద్దులు పట్టిపోతాడు, అనారోగ్యం ఉన్నోడు ఖచ్చితంగా బాగు చేయి భగవంతుడు అని దేవుని దగ్గరికి పోతాడు. కాబట్టి ఆ గుళ్ళకి కానీ, మసీదులకు కానీ, చర్చిలకు కానీ ఆ వాల్యూ ఉంది. కాబట్టి మనిషి ప్రశాంతంగా తన గురించి తాను కోరుకునే ఒకే ఒక్క ప్లేసు అవి దేవుడు ఉన్నటువంటి గుళ్ళు తప్ప వేరే అవకాశం అయితే ఉండదు. సంతోషాన్ని మిత్ర బృందానికి పంచుకోవచ్చు, లేదా పార్ట్నర్స్తో పంచుకోవచ్చు, లేదా కుటుంబంతో పంచుకోవచ్చు. కానీ కష్టాన్ని మాత్రం దేవునితోనే పంచుకుంటాం. అది ప్రతి ఒక్కరూ మన ఆత్మవిమర్శ చేసుకుంటే అర్థమవుతుంది. ఎవరం కోరుకున్న ఓ టైంలో భగవంతుడు జర నన్ను ఇది చూడని చెప్పి ఇట్లా అనే పోతాము అంతే. పొద్దున్న లేసాను అది ఖచ్చితంగా చేస్తాం. అది ఒక్క పూట దొరకలేదా రామచంద్రరావు గారికి? అయితే ఆయన పూట దొరకలేదంటే నేను అవన్నీ రోజు 35 నుంచి 40 సంఘాల ఇనాగ్రేషన్స్ ఉండే, అట్లా 3600 సంఘాల దగ్గర నేను మొత్తం కంప్లీట్గా డైలీ చేసుకుంటూ పోతే కూడా నాకు నెల రోజులు చేస్తే 900 అయినాయి. 900, 1000 దాకా దాటలేవు. కంటిన్యూగా నేను 2.5 months చేసిన. 2.5 months చేస్తే ఇంకా 25% ఇంకా పెండింగ్ ఉన్నాయి, అవి చేయలేదు ఇంకా. కంటిన్యూగా 3 months, ఆల్మోస్ట్ 3 months, 2.5 months మీన్స్ 82 days చేసాం కంటిన్యూగా. నువ్వు వర్షం వచ్చినా రాకున్నా ఏదన్నా మార్నింగ్ 8 to ఈవినింగ్ 8, 9 వరకు కంటిన్యూ చేసాం. నా ఫేస్బుక్లో ఆ డేట్స్తో సహా కనపడుతుంది. నేనేదో ఓరల్గా మాట్లాడుతుంది. కాటిపల్లి వెంకటరమణారెడ్డి అని కొడితే ఆ డేట్లలో ఎన్ని గ్రామాలలో ఎన్ని చేశాడు అనేది లైవ్ కనపడుతూనే ఉంటుంది ఫేస్బుక్. రామచంద్రరావు గారు ఎలక్ట్ సో ఆ రోజు రామచంద్రరావు గారి ఎలక్షన్ కన్నా వారం 10 రోజుల ముందే కిషన్ రెడ్డి గారికి నేను చెప్పాను, అన్న మరి నేను రమ్మంటున్నారు, నాకేమో ఇది ఉంది, ఇవి ఒక ప్రోగ్రామ్ 2 ప్రోగ్రాంలు అంటే క్యాన్సిల్ చేయొచ్చు, 35-40 ప్రోగ్రాంలు క్యాన్సిల్ చేయడం అంటే చాలా ఇబ్బంది అవుతుందన్న. అందరూ ఒక్కొక్క సంఘంలో 100-150 మంది దే ఆర్ వెయిటింగ్ ఫర్ మీ, నా కోసం ఎదురు చూస్తుంటారు. అట్లా రోజు 4-5 వేల మందిని క్యాన్సిల్ చేయలేము, కంటిన్యూ ఉంది, నన్ను ఏం చేయమంటారంటే సరే పర్వాలేదు మీరు రాకున్నా పర్లేదు అని కిషన్ రెడ్డి గారు అన్నారు. తర్వాత ఎలక్షన్ అయింది. ఎలక్షన్ రోజు కూడా రమ్మని చెప్తే కూడా చెప్పినా ఇట్లా ఉంది పరిస్థితి అంటే సరే అన్నారు. నేను ఎప్పటికప్పుడు కిషన్ రెడ్డి గారికి చెప్పాం. తర్వాత ప్రమాణ స్వీకారం అయిన రామచంద్రరావు గారిది అయిన రోజు కూడా అది ఫస్ట్ ఏదైతే అనుకున్నామో ఆ డేట్ ఖాళీ ఉండే నాకు. తర్వాత షెడ్యూల్ అలాగే ఉంది. తర్వాత ప్రమాణ స్వీకారం డేట్ కొంచెం దూరం పోయేసరికి మళ్ళీ ఆగాల్సి వచ్చింది. నాకు అక్కడ షెడ్యూల్ ఉండే, రామచంద్రరావు గారి దగ్గర రాలేదు. యాక్చువల్గా రామచంద్రరావు గారుతో నేను చాలా క్లోజ్గా ఉంటాను, చాలా హ్యాపీగా ఉంటాము. ఆయన మనిషిగా 100% చాలా జెన్యూన్, కల్మషం లేని వ్యక్తి. రాజకీయ నాయకుని అంటే లక్షణాలు అంటే కన్నింగ్ నేచర్ ఆయన దగ్గర లేదు. అడగకుండానే చెప్పేస్తున్నారు, మా మధ్యలో ఏ డిఫరెన్స్ లేదని ముందే చెప్పేస్తున్నారు. అంటే సేఫ్ సైడ్ ఏం లేదమ్మా. ఆయన నిజంగా కూడా కల్మషం లేని వ్యక్తి. మీరు ఎవరినైనా అడిగినా చెప్తారు పార్టీలో. మరి రాజాసింగ్ గారు రిజైన్ చేయడం, ఆయన ప్రమాణ స్వీకారం చేయడం ఆల్మోస్ట్ సేమ్. మరి రాజాసింగ్ గారు అసలు ఏంటి సార్ ఎపిసోడ్? కరెక్ట్ గా చెప్పండి సార్, రకరకాలుగా చెప్తున్నారు. ఏదైనా చెప్పొచ్చమ్మా, పార్టీ అది.
నీకు నిజంగానే చెయ్యాలని, పోటీ చేయాలని ఉంది, వెళ్ళి అప్లికేషన్ చేసి వెళ్ళిండ్రు కదా. చేసేది ఉండే. వెళ్ళిండ్రు కానీ అప్లికేషన్ అయితే చేయలేదు అనేది వాళ్ళ వాదన. చేసేందుకు పోతే తీసుకోలేదని ఈయన వాదన. సరే ఏదన్నా కావచ్చు, అది పార్టీ. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచావు, 3 సార్లు గెలిచావు, ఆ పార్టీ సింబల్ మీదనే కదా. అవును, ఇంటి గుట్టును బయటది పెట్టద్దు కదా. భార్య సింటిది కూడా ఎక్కడో దగ్గర తప్పు చేస్తుంది, భర్త సింటోడు కూడా ఎక్కడో దగ్గర తప్పు చేస్తాడు, పిల్లలు కూడా ఎక్కడో దగ్గర తప్పు చేస్తారు. కానీ మంచిని చూడాలి, కానీ ఒక్కసారి 2 సార్లు చెడు జరిగిందని దాన్ని పట్టుకొని మనం మంచినే మర్చిపోతే కష్టం. ఎవరెంత అయినా, ఏ రాజకీయ నాయకుడు, రాజకీయంలో వర్గాలు అనేది కామన్, అది లేకుండా ఉండనే ఉండదు. అది లేదు అని చెప్పడం అనేది తప్పు. అది ఉంటేనే రాజకీయం, అది లేకపోతే రాజకీయం కాదు. ఈ భూమి ఉన్న రోజులు, సూర్యచంద్రులు ఎంత అయితే నిజమో, ఈ రాజకీయం ఉన్నన్ని రోజులు వర్గాలు, శత్రువులు అనేది అంతే కామన్. ఆ సూర్యచంద్రులు ఈ భూమి ఉన్న రోజులు ఎంతైతే నిజమో, ఈ రాజకీయం అనే పదానికి, ఈ రంగానికి వాస్తవంగా శత్రువులు ఉంటారు, ఖచ్చితంగా వర్గాలు ఉంటుంది. నాకు నచ్చింది మీకు నచ్చాలని లేదు, నా ఐడియా మీది కరెక్ట్ అని మీరు ఒప్పుకోవాలని రూలు లేదు. మీ ఒపీనియన్ మీది, నా ఒపీనియన్ నాది. కానీ ఒక డిస్కషన్ చేసిన తర్వాత ఏదో ఒక ఒపీనియన్ కంక్లూజన్కి వస్తుంది. సరే 3 సార్లు గెలిచిర్రు, ఆ రికగ్నేషన్ మీద హైయర్ అథారిటీకి కంప్లైంట్ చేసి, నేను బ్రదర్గా ఆయనకు నాకు 10 ఏళ్ళు, ఇంచుమించుగా ఒక 8-10 ఏళ్ళు, నేను 8 ఏళ్ళన్నా పెద్దోడిని అనుకుంటున్నాను. నేనైతే 8-10 ఏళ్ళు పెద్దోడినే అనుకుంటున్నాను. 45 అట్లా ఉంటుండొచ్చు, నేనైతే 55. సరే పెద్దవాళ్ళకి వెళ్ళి చెప్పేది ఉండే. 3 సార్లు ఎమ్మెల్యేగా అయినరు, ఢిల్లీ వెళ్ళి కంప్లైంట్ చేసేది ఉండే, అక్కడ పోయి మాట్లాడేది ఉండే. ఓకే, అది మాట్లాడలేవు, ఊరుకున్నా పర్వాలేదు. రాజీనామా చేస్తున్నా దమ్ముంటే యాక్సెప్ట్ చెయ్యి అనడం మాత్రం తప్పమ్మా. ఆయన ముందరనే నేను చెప్పగలుగుతా, నాకు కలుస్తాడు. నిన్న మొన్న నాంపల్లి కోటలో కూడా కలిసినాం, హగ్ చేసుకుంటాం, అట్లా ఏం లేదు. అన్న అంటాడు, అన్న అంటా, నాకు కూడా ఆయన అంటే ఇష్టమే, అట్లేం లేదు. కానీ ఆయన దమ్ముంటే నా రాజీనామాను యాక్సెప్ట్ చేయని ఒక పార్టీకే సవాలు విసిరినప్పుడు, పార్టీ యాక్సెప్ట్ చేయకపోతే పార్టీ సున్నా అవుతుంది. పార్టీలో దమ్ము లేదని అంటారు. ఆ దమ్ము ఉందా లేదా అనేది క్వశ్చన్ వేసింది ఎవరు? రాజాసింగ్ గారు వేశారు. దమ్ము ఉంటే అని అన్నారు. దమ్ము ఉంటే అంటే చేయాల్సిన పరిస్థితి వచ్చింది, చేశారు, రాజీనామా చేశారు. ఈయన రాజీనామాను వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. సస్పెండ్ చేయలేదు పార్టీ సస్పెండ్ చేస్తే పార్టీ తప్పు అవుతుంది. ఇవాళ నేను రాజీనామా చేస్తే అది నా ఇష్టం, నేను రాజీనామా చేయొచ్చు. నన్ను పార్టీ సస్పెండ్ చేస్తే నేను తప్పు చేసినట్టు. ఇది గమనించుకోవాలి ఏ లీడర్ అయినా సరే. కానీ ఆవేశంతో తను చేయడం, ఇవాళ ఒక 15 ఏళ్ళు అంటే 30 ఏళ్ళకి, ఇంచుమించుగా 30 ఏళ్ళకి ఎమ్మెల్యే అయినరు. నేను 30 ఏళ్ళ నుంచి కొట్లాడితే 55 ఏళ్ళకి ఎమ్మెల్యే నేనా? ఎవరు అదృష్టవంతులు ఇందులో? 2 మీద గెలిచిన నేనా, లేక 15 సంవత్సరాలుగా ఎమ్మెల్యే కొనసాగుతున్న రాజాసింగ్ గారా? 30 సంవత్సరాల్లోనే ఎమ్మెల్యేగా అయిన ఆయన అదృష్టవంతుడా? 50 సంవత్సరాలకు 2 మీద గెలిచిన నేను అదృష్టవంతున్నా. అదృష్టానికి కొలమానం ఏం లేదు, అది తృప్తికి సంబంధించిన విషయం. నేను తృప్తిగా, ఐఎమ్ కంఫర్ట్ అనుకుంటే కంఫర్టే, నేను కంఫర్ట్ లేని అనుకుంటే లేదు, అంతే. అది మన సైకాలజీ. మన మనసు ఏం ఆలోచిస్తుందో మన మెదడు అదే చెప్తుంది. మన మెదడు ఏదైతే చెప్తుందో అదే మనసు ఆలోచించుకుంటే తృప్తి అనేది కలుగుతుంది. ఆ తృప్తి లేనప్పుడు ఏ స్థాయికి పోయినా వ్యతిరేకత కామన్. ఈ పార్టీలకు పోతాడు, ఆ పార్టీలకు పోతారు అని బాగా పెద్ద ఎత్తున ప్రచారం. ఆయన ఎందుకు వెళ్తాడమ్మా? ఆయన డైరెక్ట్ చెప్పండి, నేను బీజేపీ మళ్ళీ పిలిస్తే వస్తాను కూడా అంటున్నాడు. పిలుస్తుండొచ్చు, పిలుస్తారు, భవిష్యత్తులో పిలుస్తారు. ప్రతి దానికి ఒక సమయం వస్తుంది. నేను అప్పుడే ఎన్టీ రామారావు గారిని నాగయ్య కాలంలో పుడితే నేను సావిత్రి గారిని పెళ్లి చేసుకుంటుంటే ఎంత చీప్గా ఉంటుందో, ఈ సమయంలో 1970లో పుట్టాల్సిన 1970లోనే పుట్టాలా, 1950లో పుడితే బాగుంటుండే అనుకుంటే తప్పు. అదే 1970లో పుట్టే నేను అయ్యో 2025లో పుడితే నేను ఇప్పుడు మంచిగా హ్యాపీగా ఉంటుంటే కదా, ఫుల్ ఎస్టాబ్లిష్ అయింది, డిజిటల్ ప్లాట్ఫామ్ ఉంది అని అనుకుంటే తప్పు కదమ్మా. ఎవరికి ఎప్పుడు ఏది రాసి ఉంటే అది జరుగుతుంది. కష్టపడడం మన వంతు, ఫలితం మాత్రం ఆ దేవుడు ఇస్తాడు. అది ఆలోచించకుండా ఆవేశపడి అందరము అంటే వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు, అయ్యో ఆయన వయసు నా వయసు సేమ్, నేను కాలేదు అంటే ఎలా? అది తప్పు కదా. ఆయన అయిండు, కష్టపడవచ్చు, అయిండు, నా కష్టంలో ఎక్కడో లోపం ఉండొచ్చు, కాకపోవచ్చు, తప్పేముందండి. ఎవరికి ఎప్పుడు ఏది రాసి ఉంటే అది అవుతుంది. తెలంగాణ వచ్చింది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, రోషయ్య గారు ముఖ్యమంత్రి అయినారు, కిరణ్ కుమార్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది. అదే ఎన్టీ రామారావు గారు చనిపోకపోతే, అదే చంద్రబాబు నాయుడు కాకపోతే,
ఇలా అనుకుంటే ఏది అనుకుంటే అదే. కాబట్టి అవకాశం ఏ రూపకంగా వచ్చేది ఎవరికి తెలియదు. కానీ ఆ అవకాశం వచ్చినప్పుడు మనం చనిపోయిన తర్వాత కూడా నిజంగా ఆయన చాలా బాగుండే, అలా ఉండాలి అనే పేరు తెచ్చుకున్న వాళ్ళు లీడర్లు. కానీ వీళ్ళందరూ అలాంటి ఆలోచన లేరు. నాన్ కరప్టెడ్ ముఖ్యమంత్రులు ఇద్దరు